వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చాను. బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, సృష్టినా లేక ఫ్లోరానా? బిగ్ బాస్ తొలి వారం ఓటింగ్ అయితే రంజుగా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అక్కడ పిక్చర్ క్లియర్గానే ఉంది. ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది సెలబ్రిటీల నుంచి ఉండబోతుంది. నామినేషన్ ప్రక్రియ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది. పైగా తొలి వారంలో ఎలిమినేషన్ అనేది సీనియర్ భామలపైనే పడుతుంది. ప్రతి సీజన్లోనూ ఎవరైతే సీనియర్ భామలు ఉన్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతుంటారు. అదే సాంప్రదాయంగా సీజన్ 9లో కూడా కంటిన్యూ అయ్యిందా అంటే బిగ్ బాస్ ప్రారంభం అయ్యిందో లేదో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా దూసుకొచ్చింది. తొలి వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉండగా తొలి వారంలో మన లక్స్ పాప, ఫ్లోరా, షైని, సృష్టి వర్మలు నువ్వుంటే నువ్వు అంటూ ఎలిమినేషన్కి పోటీ పడ్డారు. తొలివారం నామినేషన్స్లో భాగంగా సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపైనే క్లారిటీ వచ్చేశారు ఆడియన్స్. హౌస్లో ఉన్న 9 మంది సెలబ్రిటీలలో భరణి తప్ప మిగిలిన 8 మంది సెలబ్రిటీలు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. సామాన్యుల నుంచి ఒకే ఒక్కడు డిమాండ్ పవన్ ఒక్కడే నామినేషన్లో ఉన్నారు. తొలివారం ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్లో ఫ్లోరా, షైని, సృష్టి వర్మల మధ్య టాప్ ఫైట్ జరిగింది. నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అన్నట్లుగా ఈ ఇద్దరు లిస్టు ఓటింగ్లో ఉన్నారు. చివరికి ఎవరు ఫ్లోరా, షైని, సృష్టి వర్మ, రీతు చౌదరి, సంజన, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డిమాండ్ పవర్, ఇమాన్యువల్ ఈ 9 మంది ఓటింగ్లో ఉండగా సుమన్ శెట్టి, తనూజాలకు హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చింది. అయితే సృష్టి వర్మ, ఫ్లోరా, షైనికి లీస్ట్ ఓటింగ్ రావడంతో తొలి వారంలో ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవబోతున్నారని ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే చివరికి జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వివాదాస్పద సృష్టి వర్మ ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. నిజానికి బిగ్ బాస్ హౌస్లోకి మంచి అంచనాలతో అడుగుపెట్టింది సృష్టి వర్మ. లాంచింగ్ ఎపిసోడ్ రోజునే త్వరగా బయటకు వచ్చి మనం కలిసి సినిమా చేద్దామని నాగార్జున అన్న మాటని సీరియస్గా తీసుకుందో ఏమో కానీ ఫస్ట్ వీక్ ఓటింగ్ కూడా సృష్టి శర్మకి కలిసి రావడంతో తొలి వారంలోనే హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టబోతుంది. తాజా అప్డేట్ ప్రకారం సృష్టి వర్మ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. నిజానికి ఉదయం నుంచి ఫ్లోరా, షైని ఎలిమినేట్ కావడం ఖాయమని అనుకున్నారంతా. సృష్టి వర్మతో పోల్చుకుంటే ఓటింగ్లో కూడా ఫ్లోరా, షైని లిస్టులోనే ఉంది. కానీ బిగ్ బాస్ ఎలిమినేషన్ ట్విస్టులు ఒక్కోసారి ఊహకు అందనట్టుగా ఓటింగ్కి దొరకనంత దూరంగా ఉంటాయి. కాబట్టి చివరి నిమిషంలో సృష్టి వర్మని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇటు ఫ్లోరా, షైని తొలి రోజు ఓటింగ్ నుంచి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో సినిమాలు చేసి చాలా ఏళ్ళైంది. పోనీ సోషల్ మీడియాలో అయినా యాక్టివ్గా ఉంది అంటే అది లేదు. పైగా తెలుగు ఆశా షైని అంటే కాస్త కూస్త గుర్తుపట్టేవారు. కానీ తన పేరు ఫ్లోరా, షైని అంటూ కొత్త నామకరణం చేసుకొచ్చింది బిగ్ బాస్ స్టేజ్పై. ఆ పేరు సంగతి పక్కన పెడితే తొలి వారంలో ఆటలో అయినా ఫ్లోరా, షైని విజృంభించింది అండిందా అంటే కాస్తో కూస్తో సుమన్ శెట్టి వాయిస్ అయినా వినిపించింది. కానీ ఫ్లోరా, షైని మాత్రం పూర్తిగా తెరుమరుగైపోయింది. ఒక్క సంజన గల్లారిని ఇష్యూ తప్పితే ఫ్లోరాకి స్క్రీన్ స్పేస్ వచ్చిందే లేదు. చివరికి కెప్టెన్సీ టాస్క్లో కూడా సుమన్ శెట్టితో పోటీ పడలేక చేతులు ఎత్తేసింది. ప్రతి సీజన్లోనూ హౌస్లో ఎవరైతే సీనియర్ భామలు ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ సీజన్లో హౌస్లో ఉన్న వాళ్ళలో సీనియర్ భామ ఫ్లోరా, షైని కావడంతో చివరికి ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెను సేవ్ చేసి సృష్టి వర్మని ఎలిమినేట్ చేశారంటూ బిగ్ బాస్ టీం సమాచారాన్ని అందించిందనమాట. సో ఇదండి మన బిగ్ బాస్ సంబంధించిన ఎలిమినేషన్ ప్రాసెస్. ఇలా ఉంది ఏంటి అనేది మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా వీడియో ఇలాగే కంటిన్యూగా చూడండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.